హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఇక్కడ మాకు మా ఊర్లో జాతర ఉందన్నమాట. ఈసారి మాకు మొక్కుబడి ఉంది కాబట్టి మేము కూడా జాతరకి చాంద్రీ బండి అంటారు మా సైడ్, మొక్కుబడిగా దాన్ని కడుతున్నాం అనమాట. అందుకని ఇక్కడ అన్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఇది 1 వీక్ జాతరకి 1 వీక్ ముందు అనమాట జరిగింది. అండ్ ఇక్కడైతే వెజిల్స్ మొత్తం కిచెన్లో అన్నీ తెచ్చి బయట పెట్టి మొత్తం వాష్ చేయాలని చూస్తున్నాం అనమాట. ఇవి జస్ట్ నేను ఇప్పుడు చూపించేవి మేము యూజ్ చేయని వెజిల్స్ మాత్రమే అనమాట. ఇంకా యూజ్ చేసేవి కూడా చాలా ఉన్నాయి. ఇంకా తర్వాత అలా మొత్తం క్లీన్ చేశాక జస్ట్ మినీ క్లిప్స్ లాగా తీసాను. అండ్ ఇదైతే జాతరకి రేపు జాతర ఇంకా మొత్తం ఫుల్ స్టార్ట్ అనగా ఈ రోజు ముందు రోజు అనమాట. ఇక్కడ రిలేటివ్స్ ఇంకా అందరూ స్టార్ట్ అయిపోయారు మా ఇంటికి. సో వాళ్ళ కోసం అనేసి కుక్ చేయడానికి అంతా ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడైతే ట్యాంక్లో వాటర్ అంతా ఫిల్ చేస్తున్నాం అనమాట. బికాజ్ మళ్ళీ టుమారోనే మెయిన్ సెలబ్రేషన్ కాబట్టి ఆ రోజు ఏం హడావిడి లేకుండా ఈరోజే మొత్తం ప్లాన్గా చేసేస్తున్నాం అనమాట. ఇక్కడైతే ఇవైతే ట్యాంక్స్కి మొత్తం వాష్ చేసేసి వాటర్ పట్టేస్తున్నాను. ఇంక ఇక్కడైతే మిషన్లో క్లాత్స్ కూడా వాష్ అయిపోతున్నాయి. అన్నీ ఈరోజే కంప్లీట్ చేస్తే రేపు టుమారో కొంచెం రిలీఫ్గా అన్నీ చూసుకోవచ్చు కదా అని చెప్పనమాట. మళ్ళీ ఈవినింగ్ అలా హరీబరీగా లేకుండా ఇక్కడైతే నేను వాటర్ ఫిల్ చేసేసాను. అండ్ ఇవైతే క్లిప్స్ అనమాట 3-4 డేస్ ముందే వచ్చేసాయి. నేను అవి కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను, లైక్ ఏమేమి తీసుకొని వచ్చారు ఏంటి అని చెప్పి. అండ్ ఈ వాటర్ బాటిల్స్ ఇవంతా కూడా ఒక 3-4 డేస్ ముందే తీసుకొని వచ్చి ఇచ్చేసారనమాట. బికాజ్ సానిపాయలో జాతర అనేది చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తారు. సో ముందే ఇచ్చేస్తారనమాట అన్నీ అలా. ఇక్కడైతే మా సిస్టర్ ఫ్లవర్స్ అల్లుతున్నారు, మా మమ్మీ పీక్కొని వచ్చి వేస్తుంటే. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఏదో ఒక వర్క్ చేస్తున్నాం అనమాట. బికాస్ గంగమ్మ జాతర అంటే చాలా వర్క్స్ ఉంటాయి కదా, దట్టు జాతర మొక్కుబడి ఉంది కాబట్టి. అండ్ నేనైతే ఇక్కడ లైక్ బ్యాంగిల్స్తో మాల చేయాలి అని మొక్కుకున్నాను అనమాట. సో నేనైతే అది కూడా చేసేస్తున్నాను ఇక్కడ. మేమైతే ఈ వర్క్స్లో బిజీ అయిపోయామన్నమాట. లైక్ ఆ సిస్టర్ పూలతో మాట్లాడుతూ ఉంటే నేను ఇక్కడ ఈ మాల చేసేస్తున్నాను. అండ్ వదినైతే బాబుని చూసుకుంటున్నారు. ఇంకా అన్న నాన్న బావ వీళ్ళంతా కొంచెం ఫుల్ సామాన్లు తేయడం వీటిల్లో బిజీ అయిపోయారు. అండ్ ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇలా మొత్తం ఫ్రెష్గా వాళ్ళకి లైక్ కుకింగ్ చేసే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చామన్నమాట. సో వాళ్ళైతే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలని అడిగారు. సో నెక్స్ట్ డే కాబట్టి ఈ రోజు అయితే బాగుంటుందని ఫ్రెష్గా అందరూ వలుస్తున్నారనమాట. ఇంకా సామాన్లు అన్నీ తెచ్చేసారు నాన్న వాళ్ళు. ఇలా ఈ రోజు అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా నేను టుమారో నుంచి మీకు కంటిన్యూగా చూపిస్తానమాట. లైక్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి స్టార్ట్ అనమాట. ఇప్పుడు టైం 10 అలా అయిపోయింది, అరౌండ్ 9:30-10 అలా అయిపోయింది. అంతా కుకింగ్ అంతా స్టార్ట్ చేసేసారనమాట. ఇక్కడ బండి కడుతున్నారు, దాన్నే చాంద్రీ బండి అంటారనమాట. నేను మీకు నైట్ వీక్ కూడా క్లిప్స్ పెడతాను, మంచిగా అప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే కుకింగ్ ఇవంతా జరుగుతున్నాయి. నేనైతే జస్ట్ అందరూ అటు సైడ్ ఇంట్లో ఉన్నారనమాట. ఇదైతే బ్యాక్ సైడ్, మా ఇంటికి బ్యాక్ సైడ్ మేము కుకింగ్ ఇదంతా చేస్తున్నాం. లైక్ బేసికల్లీ అందరూ రిలేటివ్స్ వస్తారు ఈరోజు ఇంటికి. అండ్ అది కాకుండా లైక్ మేమైతే లైక్ బండి కట్టడానికి ఒక 5-10 మెంబర్స్ వచ్చారు. అండ్ భజన వేస్తారు కదా, వాళ్ళు వచ్చేసి ఒక 30-40 మెంబర్స్ వరకు ఉన్నారు. ఇలా మొత్తం ఈ వర్కర్సే 50 మెంబర్స్ వరకు ఉన్నారు. మొత్తం వాళ్ళందరినీ హ్యాండిల్ చేస్తూ ఇంకా అక్క అమ్మ వాళ్ళైతే ఇంట్లో ఉన్నారనమాట. సో అవంతా చూసుకుంటూ వాళ్ళకి టిఫిన్స్ అవంతా కుక్ చేయడం అదంతా నేనైతే ఇక్కడ ఇటు సైడ్ ఉన్నాను. లైక్ అన్నీ అవుతున్నాయా లేదా ఏమన్నా అవసరమని వాళ్ళు అడిగితే అవంతా కాల్ చేసి ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకొని ఇస్తారనమాట. సో అలా నేను ఇక్కడ హెల్ప్ చేస్తూ అంతా చూస్తున్నాను. ఇంకెలాగో ఉన్నాను కదా అని నేను క్యాప్చర్ చేసేస్తున్నాను. కొన్ని అయితే తీయలేకపోయాను, లైక్ వర్క్స్ అలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే మటన్ అవంతా రెడీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంతకుముందు బగారా రైస్ అవంతా చేసేసారనమాట. ఇప్పుడైతే వైట్ రైస్ కోసం అనేసి రైస్ని బాగా వాష్ చేస్తున్నారు. అండ్ కొన్ని వర్క్స్ అయిపోయాయి, లైక్ మటన్ అవంతా ఇంకా కుక్ అవుతున్నాయి అనమాట. ఇంకా అటు సైడ్ వచ్చేసి చికెన్ కలుపుతున్నారనమాట. చికెన్ ఫ్రై ఉంటుంది కదా, దానికోసం అనేసి ఇలా వర్క్స్ అన్నీ చేస్తున్నారు. మా సైడ్ అయితే ఈ గంగమ్మ జాతర అనేది చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఈ మొక్కుబడి అయితే మేము మొక్కుకొని ఆల్మోస్ట్ లైక్ 8-7 ఇయర్స్ అయిపోయిందనమాట. ఇన్ని డేస్కి అది ఫుల్ఫిల్ అవుతోంది ఇంకా మొక్కుబడి తీర్చుకోవడం అనేది గంగమ్మకి. నియర్లీ 30-40 చాంద్రీ బండ్లు అంటే మొక్కుకున్న వాళ్ళు జరిగినవి అవి కట్టుకొని వస్తారనమాట మొక్కుబడి తీర్చుకోవడానికి. వాటిల్లో మాది ఒకటి అనమాట. ఇక్కడైతే చికెన్ని బాగా మ్యారినేట్ చేసి మళ్ళీ కలుపుతున్నారనమాట. చికెన్ పకోడా కోసం అని చెప్పేసి ఇంక ఇలా అన్ని వర్క్స్ 1 by 1 అన్నీ చేస్తున్నారనమాట. అయిపోయిన థింగ్స్ అన్నిటిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేస్తున్నారు.
అండ్ ఇలా మా ఊరి సైడ్ అయితే ఈ గంగమ్మ జాతర అనేది చాలా బాగా జరుగుతుంది. మేమంత జరుపుకోము కానీ లైక్ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. మా చుట్టుపక్కల ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళు పిలిస్తే అక్కడికి వెళ్తాం ప్రతి ఇయర్. కానీ ఈ ఫస్ట్ టైం అనమాట మా ఇంట్లో ఇలా చేయడం, ఇది మొక్కుబడి కాబట్టి. అండ్ ఇక్కడైతే మటన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇంకా రసం కోసం అని అన్నీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఫస్ట్ మటన్ అయిపోయింది అండ్ దెన్ రసానికి అన్నీ పెట్టేస్తున్నారు. ఇక్కడైతే రైస్ కోసం అని చెప్పి అన్నీ ఎసురు అలా అంటారు కదా, మొత్తం పోసి పెట్టేస్తున్నారు. అండ్ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోవచ్చాయన్నమాట. ఇది కూడా రైస్ కూడా కంప్లీట్గా అయిపోయిందనమాట. ఒక 50% ఆఫ్ కుకింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా అటు సైడ్ అయితే ఇంట్లో ఫుల్ జనాభా ఉన్నారు, లైక్ వర్కర్స్. వాళ్ళందరికీ మంచిగా ఫుడ్ టిఫిన్ పెట్టడం అవంతా కొంచెం వాళ్ళు బిజీ అయిపోయారు. ఇప్పటికీ నేను కూడా ఇంకా తినలేదు. లైక్ మొక్కుబడి ఉంది కదా, లైక్ మనం వెళ్ళి టెంకాయలు అవి కొట్టుకొని వచ్చిన తర్వాత తినాలి అని చెప్పి మా అవ్వ అయితే తినద్దని చెప్పారు. అంటే మేము కూడా అప్పటి వరకు తినలేదులేండి, కొంచెం వర్క్స్ ఉన్నాయి కదా, ఎవరి పార్టీకి వాళ్ళు ఫుల్ వర్క్లో ఉండడం వల్ల మేము కూడా ఏం తినలేదు. అమ్మవారి టెంపుల్కి వెళ్ళి టెంకాయ కొట్టుకొని వచ్చేంత వరకు ఏం తినలేదు. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంక ఇక్కడైతే ఆ అంకుల్ పిలిచి మా తమ్ముడిని ఇదిగో రా వచ్చి వీడియో తీసుకో అని చెప్తున్నారనమాట. అండ్ 1 వీక్ బ్యాక్ మేము ఇంటికి వచ్చామన్నమాట బెంగళూరు నుంచి, లైక్ ఈ వర్క్స్ అన్నీ చూసుకోవాలని. ఇంకా అన్న వదిన కూడా వచ్చారు. సో దట్ మేము ఇంకా తిరుమలకి వెళ్ళి బాబుకి ఎంట్రుకలు తీపిచ్చి అలా ఫుల్ బిజీ అనమాట. ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. సిస్టర్ అయితే పూజించడానికి అన్నీ చూస్తున్నారనమాట. బట్ తనకి అక్కడ సెగ తగులుతుందని చెప్పి నువ్వే రా అని చెప్పి మా మామని పిలుస్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చి అన్నీ కొంచెం మా మామ కూడా హెల్ప్ చేశారు పూజ అదంతా. సో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అటు సైడ్ ఇంట్లోకి తీసుకెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒకసారి పూజ చేసేస్తే అన్నీ డైరెక్ట్గా ఇంకా తీసుకెళ్ళిపోవచ్చు అయిపోయినట్లుగా అని చెప్పి ఇంకా అక్క వచ్చిందనమాట, పూజ చేసేసినారు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఆల్మోస్ట్ అంతా కుకింగ్ అయిపోయింది. మటన్, చికెన్, రసం అండ్ బగారా రైస్ అండ్ వైట్ రైస్ అండ్ కర్డ్ రైస్ కూడా మొత్తం అన్నీ, లైక్ కర్డ్ రైస్ కాదు, లైక్ కర్డ్ చేస్తారు కదా కొంచెం పెరుగు చట్నీ లాగా. సో దానికోసం కూడా అన్నీ కట్ చేసి పెట్టేశారనమాట. ఇంకా ఫైనల్గా అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత అన్నీ నీట్గా చూసుకొని తర్వాత ఇక్కడ అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఫైనల్గా చికెన్ పకోడా మీద ఇంకా కూర్చుంటున్నారనమాట. ఆయిల్ అవంతా రెడీ చేసుకుంటున్నారు. అండ్ కారం పొడి ఫ్రై అంతా నూనె నుంచి తీసిన తర్వాత మసాలా పొడి అవంతా వేయడానికి పక్కన పెట్టుకున్నారనమాట. బేసిక్గా కంటే కూడా ఆ పౌడర్ వేసిన తర్వాత చాలా టేస్టీగా అనిపించింది. అండ్ ఆ పౌడర్ నేనైతే ఏంటి సీక్రెట్ అని చెప్పి కనుక్కున్నాను కూడా. ఆల్ టైప్స్ ఆఫ్ మసాలా పౌడర్స్ వేసి కొంచెం లైక్ పసుపు, ధనియాల పొడి అవంతా వేసి కొంచెం చేశారంట. అది నాకు గుర్తులేదు, చాలా డేస్ అయిపోయింది, నియర్లీ 1.5 months అయిపోయింది. ఇది కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నా బికాజ్ నేను చాలా బిజీగా ఉన్నాను. సో అవంతా మళ్ళీ గూగుల్ ఫొటోస్లో మొత్తం రిట్రైవ్ చేసి అంతా మర్జ్ చేసి పెట్టడానికి నాకు ఇంత టైం పట్టిందనమాట. అండ్ ఇక్కడైతే ఇలా తీస్తున్నారు మొత్తం వేసి, అవి పెద్ద పెద్దగా వస్తున్నాయి. బట్ అవంతా మళ్ళీ వేయాలన్నారు బికాజ్ చికెన్ కొట్టించుకొని వచ్చేటప్పుడు పెద్ద పెద్ద పీసెస్ కొట్టేశారు. సో అని చెప్పేసి ఇంకా మళ్ళీ దాన్ని వేసి తీసి మళ్ళీ కొంచెం పీసెస్ చేసి చేయాలి అంటున్నారు. సో నేను ఇంకా సర్లే అని చెప్పి ఇంకా ఓకే, అప్పటికి 11:30 అలా అయిపోయింది. ఇంకా అమ్మవారి టెంపుల్కి వెళ్ళి మొక్కుబడి లైక్ ఉపవాసం అక్కడే తీర్చేద్దామని చెప్పి అంటే సరే అని ఇంట్లోకి వచ్చానమాట. నన్ను వెళ్ళమన్నారు. సో నేను ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడైతే పెరుగు చట్నీ చేస్తా ఉన్నారు. ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోయింది, అందరూ వీడియోస్ తీసుకోవడం అట్లా. సో ఇంకా సరే అని స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది మా ఊరి సైడ్ పొలాలు, చెట్లు, కొండలు కొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ టెంపుల్కి రీచ్ అయిపోయామన్నమాట. ఎవ్రీ ఫెస్టివల్కి మేము ఇక్కడికి వస్తూనే ఉంటాం. బట్ ఈ గంగమ్మ జాతర అనేది మాత్రం చాలా స్పెషల్ మాకు. బికాజ్ చాలామంది వస్తారు, రిలేటివ్స్ అందరూ వస్తారు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు. అంటే ఏ సెలబ్రేషన్కి వచ్చినా రాకపోయినా ఈ గంగమ్మ జాతరకి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా వస్తారనమాట అందరూ. సో అందరినీ కలవడానికి ఒక అవకాశం ఏదన్నా ఉంది అంటే లైక్ ఇప్పుడున్న బిజీ లైఫ్స్లో ఈ గంగమ్మ జాతర ఒకటే అని చెప్పచ్చు నేనైతే. మా సరౌండింగ్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మోస్ట్లీ స్కిప్ చేయకుండా వస్తారనమాట. ఫైనల్లీ మేమైతే ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. ఈ టైం లైక్ 11:30 ఆర్ ఆఫ్టర్నూన్ 12 ఈ టైం కాబట్టి ఈ మాత్రం జనాభా ఉన్నారు. బట్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా ఫుల్గా ఉంటారనమాట జనాలు. ఎవరెక్కడ ఉన్నారనేది కూడా కనుక్కోలేం, అలా ఉంటుందన్నమాట. ఫైనల్లీ మేమైతే వచ్చేసాం. ఇలా మార్నింగ్ అయితే టెంపుల్ దగ్గర ఎన్విరాన్మెంట్ ఇలా ఉంది. అండ్ మేమైతే ఇంకా టెంకాయలు కొట్టుకొని ఉపవాసం తీర్చేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. నేనైతే ఇక్కడ ఎక్కువ క్లిక్ చేయలేకపోయాను బికాజ్
ఫుల్ బిజీగా ఉన్నాం కాబట్టి మళ్ళీ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఆల్మోస్ట్ మేము ఇంకా మెయిన్ రోడ్లోకి వచ్చేసామన్నమాట. బికాజ్ ఇంటి దగ్గర చాలా వర్క్స్ ఉన్నాయనేసి ఇంకా చాలా అలా ట్రావెల్ చేసిన తర్వాత ఇది మా పక్క ఊర్లో అలా కడుతున్నారనమాట వాళ్ళు కూడా ఇద్దరు. అండ్ ఇంకా మళ్ళీ ఇంటికి రాగానే అటు సైడ్ ఆల్మోస్ట్ ఫుల్గా అయితే భోజనాలు వడ్డించడం అలా ఏం స్టార్ట్ అవ్వలేదు ఆఫ్టర్నూన్. బట్ సో నువ్వు మళ్ళీ ఒకసారి వెళ్ళు, ఇది మొత్తం అయిపోయే వరకు అక్కడే ఉండి మొత్తం తీసుకొని నువ్వు వచ్చే సైడ్కి అని చెప్పారనమాట. సో నేను అక్కడికి వెళ్ళేసరికి అవి చాలా పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయన్నాను కదా ఇందాక. సో ఆ పీసెస్ అంతా మళ్ళీ మా మామ వచ్చే మొత్తం చిన్న చిన్నగా కట్ చేసి మళ్ళీ వాటిని ఫ్రై చేసి ఆ తర్వాత మసాలా పొడి కలుపుతున్నారనమాట. బికాజ్ పెద్ద పెద్దగా ఉంటే బాగోదు అని చెప్పి ఇక్కడ ఇంకా మా మామ కూర్చొని వేసినవి కట్ చేస్తున్నారు. ఫైనల్లీ అలా ఆఫ్టర్నూన్ 12కి స్టార్ట్ చేస్తే వడ్డించడం అదే రోజు నైట్ 10:30 వరకు వస్తూనే ఉన్నారు. మేము కూడా ఫుడ్ సరిగ్గా తినలేదు. వడ్డించడం అవంతా చూసుకోవడమే సరిపోయింది. ఫైనల్గా ఇక్కడైతే ఇంకా నైట్ అయిపోయిందనమాట. నేను ఇంకా ఫుల్ బిజీగా ఉన్నాను కాబట్టి చూసుకోవడం వడ్డించడం అవే సరిపోయింది. సో నేను క్లిప్స్ కూడా ఏం తెలియదు. ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది, లైక్ 11 అలా అనుకుంటా, 10:30 11 అలా అయిపోయింది. సో ఇక్కడైతే ఇంకా బండి దగ్గర మొత్తం అంతా స్టార్ట్ చేసేసారనమాట. ఫైనల్లీ మేము ఇంక ఇలా స్టార్ట్ అయిపోయాం. మార్నింగ్ నుంచి 12 వరకు ఆ వడ్డించడం అవన్నీ చూసుకోవడం సరిపోయింది. 12 తర్వాత మళ్ళీ అందరికీ వడ్డించడం అవంతా మంచిగా అందరికీ సర్వ్ చేయడం ఇవంతా వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకోవడం ఇలా సరిపోయిందనమాట. అప్పటికే టైం 11 అలా అయిపోయింది. ఇంకా 10:30కి అంతా ఫుడ్ సర్వ్ చేయడం అదంతా అయిపోయింది. దెన్ ఇంకా వెంటనే మళ్ళీ ఒక 30 మినిట్స్లో రెడీ అయిపోయి ఇంకా మేము బండి దగ్గరికి వెళ్ళిపోయాం. అలా ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇట్లా మొత్తం ఊర్లన్నీ తీసుకుంటూ లైక్ టెంపుల్కి మా ఊరు నుంచి ఒక నియర్లీ 3 to 4 విలేజెస్ దాటి వెళ్ళాలన్నమాట. సో మేము ఇక్కడైతే ట్రాక్టర్లో ముందర ఫస్ట్ అయితే డీజే బండి ఉంటుంది, అక్కడ సాంగ్స్ అవంతా ప్లే చేస్తూ చెక్క భజన అవంతా వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి మేము ట్రాక్టర్లో కూర్చున్నాం. లైక్ మొక్కుబడి ఉంది కదా, పొట్టేలు ఒకటి, ఇంకా బాణం, ఆ థింగ్స్, కొబ్బరికాయలు, పూలదండలు అన్నీ మేము తీసుకొని వెళ్తున్నాం. మా వెనకల్లా మొక్కుకున్నాం అని చెప్పాను కదా, చాంద్రి బండి అది వస్తూ ఉంటుందన్నమాట. మా విలేజ్లో మేము అండ్ మా పక్కన విలేజ్లో ఇద్దరేమో కట్టారనమాట చాంద్రి బండ్లు. సో వాళ్ళు అలా యాడ్ చేసుకుంటూ ఇలా వచ్చామన్నమాట. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదైతే షార్ట్ కట్ అని చెప్పి ఇలా అవైలబిలిటీ బాగుంది వెళ్ళడానికి టెంపుల్ దగ్గరికి అని చెప్పి ఇలా తీసుకెళ్తున్నారనమాట. ఇక్కడైతే నేను అంత క్లిప్స్ తీయలేకపోయాను బికాజ్ చాలా టైర్డ్ అయిపోయాను. తీయగలిగినంత వరకు నేను ఇక్కడ పెడుతున్నాను అండ్ తీసినవి షార్ట్స్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా. అండ్ ఇవైతే ఇలా జరుగుతుందన్నమాట. ఇవైతే మొత్తం ఫుల్ పొలాలే అనమాట. ఎటు చూసినా పొలాలే ఉంటాయి. కరెక్ట్గా రూట్ అంటే కార్స్ అలా వెళ్ళడానికి ఉంటుంది, కానీ ఇలా చాంద్రి బండ్లు వెళ్ళడానికి అంత స్పెసిఫిక్గా రూట్ ఏం లేదు, అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవడమే. అందుకే జాగ్రత్తగా వెళ్ళాలి కాబట్టి, దట్టు మొక్కుబడి కాబట్టి 1 by 1 నీట్గా చూసుకుంటూ చాలా లేట్గా వెళ్తామన్నమాట. లైక్ నియర్లీ జస్ట్ మనం బైక్లో అలా వెళ్తే జస్ట్ టెంపుల్కి 10 మినిట్స్లో రీచ్ అయిపోతాం. కానీ ఇక్కడ స్లోగా డ్యాన్స్ వేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ అలా నియర్లీ ఒక 7 to 8 hours అలా రోడ్ మీదే వెళ్తూ ఉంటాం అనమాట. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే అనమాట మేము కట్టినది మొక్కుబడి లాగా. వైర్స్ అవేమైనా తగులుతాయా ఏంటి అని మొత్తం చూసుకొని నీట్గా అక్కడికి తీసుకొని వచ్చేసారనమాట వాళ్ళైతే మాతో పాటు. ముందే పొలాలు కదా, కొంచెం జాగ్రత్తగా అటు ఇటు అంటే ఎత్తులు తగ్గులు ఉంటాయి, నీట్గా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి మొక్కుబడి కాబట్టి. సో అలా ఫైనల్గా మేమైతే టెంపుల్కి వచ్చేసాం. ఇక్కడైతే ఒక మామూలుగా టెంపుల్కి వెళ్తే మనం ప్రదక్షిణలు చేస్తాం కదా, అలా ఇక్కడైతే ఈ బండ్లతో ఒక రౌండ్ చేస్తే చాలు అని చెప్పారు. సో అందుకోసం అనేసి మేము ఇంకా ప్రదక్షిణ చేస్తున్నాం అన్నమాట. ఈ చాంద్రి బండి కూడా ఒక ప్రదక్షిణ చేయాలన్నమాట. అప్పుడు తర్వాత టెంపుల్కి వెళ్ళి అమ్మవారికి మనం తెచ్చిన నైవేద్యం అవంతా ఇచ్చి లైక్ టెంకాయ కొట్టుకొని లైక్ అవేమో సమ్ పూజలు చేస్తారు అక్కడ, అది చేసేసాము అంటే ఇంకా అక్కడితో మనకి ఈ మొక్కుబడి తీరిపోయినట్టు అర్థం అన్నమాట. అలా అమ్మవారి దగ్గర టెంపుల్ దగ్గరికి వెళ్ళి మొక్కుబడి తీర్చుకునే వరకు జాగ్రత్తగా అంతా ఇలా చూసారు కదా, ఎంతోమంది జనాలు వస్తారు. అసలు నియర్లీ 30 విలేజెస్ పీపుల్ ఇక్కడే ఉంటారనమాట. ఇక్కడైతే ఒక మంచి డ్యాన్స్ సాంగ్ జరుగుతుంది. అది ఇంకా లైక్ పెడితే లైక్ కాపీ రైట్ అలా ఏమైనా రావచ్చు అని నేను మొత్తం సౌండ్స్ అంతా తీసేసాను అనమాట. ఇదైతే ఇంకా మేము ముందర వెళ్తుంటే ఇక్కడ పొలంలో వెనకాల ఇలా చాంద్రి బండ్లు అన్నీ 1 by 1 వస్తున్నాయన్నమాట.
నియర్లీ 7 to 8 years తర్వాత ఈ మొక్కుబడిని ఈరోజు ఇలా తీరుస్తున్నాం. చూసారు కదా ఇక్కడ ఎన్ని ఉన్నాయో. అసలు ఇప్పుడు మీకు చూస్తుంటే ఎలా ఉందో నాకు తెలియట్లేదు, కానీ ఆ రోజు ఆ టైంలో అక్కడ మేము ఉన్నాం కదా, అసలు నియర్లీ 25 to 35 వరకు వచ్చాయన్నమాట బండ్లు. ఇలా అన్ని మొక్కుబడులవి తీసుకొని వచ్చారు. అసలు ఒక్కొక్క చాంద్రి బండి దగ్గర ఒక్కొక్క సౌండ్ అన్నమాట. అసలు ఆ డీజే, ఆ సౌండ్స్, ఐటమ్ సాంగ్స్, నార్మల్ సాంగ్స్, గాడ్స్ సాంగ్స్, అసలు నార్మల్ డీజే ఆ సౌండ్స్, అసలు దట్టు ఆ మనుషులు మాటలు అండ్ ఆ టపాసుల సౌండ్స్ అసలు ఎలా ఉందంటే నాకైతే అసలు లైక్ చెప్పాలంటే కంట్లోంచి వాటర్ వచ్చేసి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఈరోజు. లైక్ ఇలా చెక్క భజన వేసుకుంటూ మొత్తం ఒక 4-5 విలేజెస్ని క్రాస్ చేసుకుంటూ అక్కడ చాంద్రి బండ్లంతా యాడ్ అవుతుంటే అలా ఇక్కడ ఫైనల్గా ఇదనమాట. చూడండి ఎన్ని ఉన్నాయో. నేనైతే అన్నీ ఒకసారి తీద్దామని తీసాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఎన్ని ఉన్నాయో, ఎటు చూసినా అవే కనిపిస్తున్నాయి. అది కూడా కలర్గా ఎంత బాగా అనిపించిందో నాకు అసలు ఈ మూమెంట్ అక్కడ చూస్తుంటే. ఇది కొంచెం లాంగ్ నుంచి తీసాను అనమాట. అన్నీ ఇలా అక్కడ మొక్కుబడిగా తీర్చుకొని ఫైనల్గా ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్టేస్తారనమాట. ఈవినింగ్ అని కాదు, లైక్ మార్నింగ్ కొంచెం ఎర్లీ మార్నింగ్ అయ్యే వరకు ఇంకా అన్నీ ఇట్లా అందరూ ఎవరైతే ఫాస్ట్గా లేట్గా అలా వస్తారో అందరూ అక్కడికి వెళ్ళి మొత్తం మొక్కుబడి తీర్చుకొని మళ్ళీ ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ పొలాలలో పెట్టేస్తారనమాట వీటిని. ఫైనల్గా అయితే ఇంకా మేము తిరుగుతున్నాం ఇక్కడ ప్రదక్షిణ, లైక్ ట్రాక్టర్తోనే తిరుగుతున్నాం అన్నమాట. ఇక్కడ టైం చూసుకుంటే ఆల్మోస్ట్ 4:30 to 5 అలా అయిపోతుంది అనమాట. ఇక్కడ ఒక ప్రదక్షిణ అయినప్పటికీ చాలా డెలికేట్గా తీసుకెళ్ళాలి కాబట్టి సో కొంచెం చూసుకొని అలా వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చెట్టు కనిపిస్తోంది కదా మీకు, అదే అనమాట గుడి. మేము ఇక్కడ ప్రదక్షిణ చేస్తున్నాం పొలాలలో. లైక్ మొత్తం టెంపుల్ చుట్టూ ఒక ప్రదక్షిణ కాబట్టి సో అంతా తీసుకెళ్తున్నాం అనమాట. అండ్ ఆల్మోస్ట్ ప్రదక్షిణ అయిపోవచ్చింది. ఇంకా ఇలా డ్యాన్సెస్ వేసుకుంటూ లైక్ ఇది ఇలా మొత్తం 1 by 1 వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే నేను ఇది చూపిస్తున్నాను కదా, ఇవైతే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఒక 2 minutesలో ప్రదక్షిణ అయిపోతుంది అనమాట. సో ఇది లాస్ట్ వరకు వచ్చేసాం ఇంకా లైక్ టెంపుల్ దగ్గరికి. సో ఆల్మోస్ట్ ఇంకా మార్నింగ్ అయిపోయింది. ఇది టెంపుల్ అనమాట, మెయిన్ టెంపుల్. అండ్ చూసారు కదా ఎంత బాగుందో ఈ వ్యూ. చూడ్డానికైతే డైరెక్ట్గా చూస్తే ఆ వైబే వేరు ఇలా చూడడం కంటే కూడా. బట్ నేను ఆల్మోస్ట్ అన్నీ క్యాప్చర్ చేశానని అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ 5 అలా అయిపోయిందనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్. సో ఇదైతే ఇంకా లైక్ 5:20, 5:30 అలా అయిపోయింది మొత్తం ప్రదక్షిణ అంతా చేసేసరికి. కొంచెం టెంపుల్కి దూరంగానే చేస్తారు బికాజ్ అంతా మనుషులు ఉంటారు కదా, కొంచెం చూసుకొని. అండ్ ఫైనల్గా తెల్లారి వస్తుందన్నమాట. సో ఇక్కడ అనమాట మోస్ట్లీ అన్నీ ఇక్కడికి వచ్చి ఇంక ప్రదక్షిణ చేసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చి స్టాప్ చేసేస్తారు. ఇంకేవైతే బాణం మనం ఇంటి దగ్గర నుంచి బండితో పాటు తీసుకొని వస్తామో దాన్ని మనం తీసుకెళ్తామన్నమాట టెంపుల్ దగ్గరికి. ఇక్కడైతే బలి ఇస్తున్నారనమాట అందరూ కలిసి. నేనైతే దీన్ని ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. అండ్ ఆల్మోస్ట్ ఇంకా మొత్తం అయిపోయినట్లే. లైక్ బాణం తీసుకెళ్ళి టెంపుల్లో పూజ చేసుకొని మేము మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఇంకా లైక్ మళ్ళీ అక్కడ చాలా వర్క్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇలా మా మొక్కుబడిని ఈ ఇయర్ కంప్లీట్ చేసేసామన్నమాట. చూసారు కదా ఎంతమంది జనాభా ఉన్నారో. లైక్ మార్నింగ్ నేను చూపించాను కదా, అప్పుడు ఇంతమంది అయితే ఉండరు. ఫైనల్గా ఇప్పుడు చాలామంది వచ్చి ఇలా అందరూ వచ్చి టెంకాయలు కొట్టుకొని మొక్కుబడులు తీర్చుకొని ఇంకా వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు ఇంతమంది జనాభా ఉన్నారు కదా, ఇదే రోజు మార్నింగ్ 10 కంతా ఇక్కడ ఒక్క మనిషి కూడా ఉండకూడదు. సో ఫైనల్లీ ఇలా మొత్తం చూసుకొని ఇంటికి వచ్చి మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకొని ఇలా ఇంకో 2 days అయితే రెస్ట్ తీసేసుకున్నాం. మేము అందరం అంతా వర్క్ చేసామన్నమాట. ఫైనల్లీ ఇలా మొక్కుబడిని అయితే తీర్చుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.